శ్రీగురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. మృక్యద గణనాథునకు మృక్యద వైకుంఠపతికి మోక్షప్రదుకున్ మృక్యద కైలాసపతికి మృక్యద విశ్వావసునకు మోదముతోడన్. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరము మిథున రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదములు, ఆర్ద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు మిథున రాశిగా చెప్పబడుతుంది. ఆదాయము 14, వ్యయము 2, రాజపూజ్యము 4, అవమానము 3. ఈ రాశి వారికి శని 10-9 స్థానాలలో సువర్ణమూర్తిగాను లోహమూర్తిగాను సంచరిస్తాడు. గురువు జన్మస్థానంలో అంటే లగ్నంలో లోహమూర్తిగాను, రాహువు కేతువులు 9-3 స్థానాలలో తామ్రమూర్తులుగాను సంచరిస్తారు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు గ్రహ ప్రభావముచే యోగదాయకంగా ఉంటుంది. వీరికి మంచి ఆలోచనా శక్తి, శక్తికి మించినటువంటి పనులు చేయడం, ఇతరులకు మంచి సలహాలు ఇవ్వడం, ఆలోచనా శక్తిచే ఎలాంటి సమస్యలనైనా సరే దాటుకొని ముందుకు వెళ్ళేటువంటి గుణము ఈ రాశివారిలో ఎక్కువగా కనిపిస్తుంది. యుక్తి చాతుర్యాలతో నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని మరలా పొందడం కలుగుతుంది. సాంఘికంగా మంచి ఔన్నత్యాన్ని పొందుతారు. ఆరోగ్యం చక్కబడుతుంది. సంతానము కుటుంబరీత్యా ఊహించనటువంటి కొన్ని సమస్యలు ఉన్నా వాటిని దాటుకొని ముందుకు వెళ్ళడానికి వీరికి అనుకూలం కలుగుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. ఇంటిలో సంవత్సర ప్రారంభ కాలంలోనే వివాహాది శుభకార్యాలు కూడా జరగడానికి మార్గం ఏర్పడుతుంది. ధన ఒత్తిడి ఉన్నను తట్టుకోగలిగేటువంటి శక్తి ఉంటుంది. సంఘంలో గౌరవాదులు పెరుగుతాయి. స్త్రీ మూలకంగా సమస్యల వలన కొంత మనస్తాపం కలిగిస్తుంది. పితృవర్గ వర్గీయుల వలన ఒత్తిడి, కలతలు ఏర్పడతాయి. ప్రయాణాలందు ఒత్తిడి, నరముల యొక్క బలహీనత, భార్యకు గర్భస్రావాది దోషములు, స్త్రీ పురుషులకు మధుమేహాది రోగాదులచే బాధపడము జరుగుతుంది. స్థిరాస్తులు అమ్మకం చేయలేక అప్పులు చేస్తారు. మత్తుపానీయ సేవలు, గుప్తంగా పాపపు పనులలో దిగడం, ఇతరులకు మేలు చేయాలా అనేటువంటి దానిని ఎక్కువగా వీరు ఆశిస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి బాధపడడం, దొంగల వలన భయము, ఆంతరంగికంగా వ్యధ చెందడము జరుగుతుంది. ఆప్తమిత్రులతో కలహాలు ఏర్పడవచ్చు. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. నూతన గృహ నిర్మాణము లేదా ఇండ్ల స్థలాలను కొంటారు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోగకాలమనే చెప్పవచ్చును. లగ్నంలో గురువు ఉండడం వలన కొన్ని ఇబ్బందులు తప్పవు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు శని రాహుకేతువుల ప్రభావముచే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. సుఖ సంతోషాదులు, మానసిక తృప్తి, ఆనందం, సంఘంలో మంచి స్థితి, స్థిరత్వం పొందడం ఇత్యాది శుభములు అన్నీ కూడా కలుగుతాయి. మీ మాటకు ఎదురు లేకుండా ఉంటుంది. ఈ విధంగా ఫలితాలు ఉన్నప్పటికీ మన యొక్క జాతకరీత్యా ప్రస్తుతం మనకు జరుగుతున్నటువంటి దశ అంతర్దశల యొక్క స్థితిగతులను తెలుసుకొని వాటికి చేయించుకోవలసినటువంటి జపము, దానము, అభిషేకము, పారాయణలు మొదలైనటువంటి వాటిని ఆచరింపజేసుకోవడం వలన తప్పకుండా శుభము చేకూరుతుంది. ప్రత్యేకంగా ఈ రాశివారు సుబ్రహ్మణ్య ఆరాధన, దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం మంచిది. గానుగాపురంలోని దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం చేసుకోవడం శుభదాయకం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.